ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు ఎలా ఉంది విహారీ గారు? పర్లేదు, కానీ బాగా పెయిన్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఇలా కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో. ఆగండి, కాపడం పెడతాను. నొప్పులకి ఉపశమనంగా ఉంటుంది. కనకం, నేను ఈ బాధ్యతని ఒక బరువులా అనుకున్నాను. ఆ బరువుని ఎలాగైనా దించుకుంటే నీకు న్యాయం జరుగుతుందని ఆలోచించాను, కానీ నీ జీవితం గురించి అస్సలు ఆలోచించలేకపోయాను. కానీ నువ్వు మాత్రం నన్ను ఒక బాధ్యతలా తీసుకొని నీ ప్రాణాల్ని అడ్డేసి మరీ నా ప్రాణాల్ని కాపాడావు. మీరు నన్ను భార్యగా భావించక ముందు నుంచి మిమ్మల్ని నేను భర్తగా భావించాను. అలాంటిది మీ చుట్టూ ఇన్ని సమస్యలు, ఇన్ని అవాంతరాలు ఉన్నప్పుడు నన్ను గుర్తించి భార్యగా గౌరవం ఇస్తుంటే, మీకోసం ఆ మాత్రం చెయ్యకపోతే మీ భార్యగా నా బాధ్యత ఏంటి? మీ వల్ల నాకు కలిగిన ఈ సౌభాగ్యానికి మీరు నాకు భార్య స్థానాన్ని ప్రసాదించారు. అవసరమైతే ఆ యముడితో పోరాటం చేసైనా మిమ్మల్ని కాపాడుకుంటాను. నాకిప్పుడు అర్థమైంది ఏంటంటే, భార్యాభర్తలంటే ఒకరి కోసం ఒకరు నిలబడాలి, ఒకరినొకరు కాపాడుకోవాలి, ఒకరి కోసం మరొకరు బ్రతకాలి. ఇద్దరి ప్రాణాలు వేరైనా ఊపిరి మాత్రం ఒకటే ఉండాలి, అంతే కదా? విహారీ గారు, మనం ఒకటిగా బతకలేం, కానీ ఒకరి కోసం ఒకరు బతకచ్చు. నువ్వన్నది కరెక్టే. మనం బ్రతకాల్సింది ఒక్కటిగానే, కానీ మన చుట్టూ ఉండే సమస్యలు మనల్ని కలవనివ్వవు. ఇలాంటి జీవితం ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి నిలదీసి ప్రశ్నించాలనుంది. ఇదైనా ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి పూజించుకోవాలి. నీ త్యాగం వలన నేను ప్రతి సిచ్యువేషన్ని తప్పించుకుంటూ నా జర్నీని ఇక్కడి వరకు బాగానే నెట్టుకొచ్చేశాను. అవును విహారీ గారు, వచ్చే రోజులు ఎలా ఉంటాయో ఏంటో. రోజులు ఎలా ఉన్నా నేను నీతోనే ఉంటాను. వద్దు విహారీ గారు, మీరు నాతోనే ఉండాలి. అదే కరెక్ట్. ఏది కరెక్టో ఏది రాంగో నిర్ణయించేదా పైవాడు. ఈ సమస్యల్ని, వాటికి సమాధానాల్ని ఆయనకే వదిలేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.